గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, వేదికను అలంకరించినటువంటి అడ్వైజర్స్ మరియు సీనియర్ అధికారులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వాళ్ళందరినీ ప్రభుత్వంలోకి, మా కుటుంబంలోకి ఆహ్వానించడం నాకెంతో సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తరపున, రాష్ట్ర ప్రభుత్వ ప్రజల తరపున కష్టపడి ఇక్కడ దాకా వచ్చినటువంటి మీ అందరికీ నేను ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విజయం మీది మాత్రమే కాదు, మీకోసం ఎంతో కలలు కని పరితపించిన మీ తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, మీ గ్రామ పట్టణ ప్రజలు, మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించినటువంటి గురువులు, వారందరిది కూడా విజయం. కాబట్టి వారికి కూడా మీరు కరతాళ ధ్వనులతోటి అభినందనలు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ నోటిఫికేషన్ చాలా తక్కువ సమయంలో 10 నెలల కాలం మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి రిజల్ట్స్ వచ్చి నియామక పత్రాలు అందజేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది ప్రభుత్వం యొక్క పనితీరుకు ఒక తార్కాణం. ఇటువంటి పారదర్శకమైన, నమ్మకమైన, ఎటువంటి ఆరోపణలకు కూడా ఆస్కారం లేకుండా చేసినటువంటి నియామక ప్రక్రియ ఇది. ఇటువంటి ప్రభుత్వంలోకి రావడం మీ అందరికీ కూడా గర్వకారణంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. కానీ ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఎందుకోసం చెప్పంటే, ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రభుత్వం అంటే ఒక ఫైల్ కాదు, ఒక ఫార్మాట్ కాదు, లేకపోతే ఒక సమీక్షా సమావేశం కాదు. ప్రభుత్వం అంటే అని చెప్పంటే ప్రజలు మనల నుంచి ఆకాంక్షిస్తున్నటువంటి సేవలు. ఏ సేవల కోసమైతే ప్రజలు 24 గంటలు మనల్ని ఎదురు చూస్తారో వాటిని సత్వరంగా, ఎటువంటి లాభాపేక్ష కూడా లేకుండా టెక్నాలజీని ఉపయోగించుకొని నిజాయితీతో అందించడమైనటువంటిది మీ ముందున్నటువంటి అతిపెద్ద సవాల్. దీనికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు, సహాయ సహకారాలు, శిక్షణా కార్యక్రమాలు అందించడానికి ప్రభుత్వం ఎడవిల్లాల కూడా సిద్ధంగా ఉంటుంది. ఈరోజు ఈ పరీక్షల్లో సెలెక్ట్ అయి వచ్చినటువంటి మీలో ఒక రకంగా చూస్తే 2 భాగాలుగా మిమ్మల్ని విభజించవచ్చు. కొంతమంది రాష్ట్ర పాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో, సెక్రటేరియట్లో పనిచేయబోతున్నారు. దాదాపు 200 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్గా మీరందరూ కూడా సచివాలయంలో ఉన్నటువంటి 31 విభాగాల్లో ఆర్థిక శాఖ, లా డిపార్ట్మెంటు, ఇంకా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి మీరు పనిచేయబోతున్నారు. మీరు చేయబోయేటువంటి పనులు ఒక రకంగా ఉంటే, ఫీల్డ్లో చాలామంది, ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో నాయిబ్ తహసీల్దార్స్ కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, మీరు ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో చేసేటువంటి పనులు ఇంకొక రకంగా ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో సచివాలయంలో పనిచేసేటువంటి వారు ఇక్కడ కూర్చున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి కేబినెట్ సభ్యులకు అనునిత్యం సహకారం అందించి, ఏవైతే వారు విధానపరమైనటువంటి ఆలోచనలు ఉంటాయో వాటన్నిటిని కూడా సక్రమంగా అనాలిసిస్ చేసుకుని ప్రోగ్రామ్స్లోకి, ప్రాజెక్ట్స్లోకి, పాలసీస్లోకి వాటన్నిటిని కూడా
అనునిత్యం కన్వర్ట్ చేస్తూ ఉండాలి. దీనికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ఒక ఫైలు రాయడం మాత్రమే కాదు. ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఇది ఎంత లక్షల మందికి ఏ రకమైనటువంటి మేలు కలుగజేస్తుంది, లేకపోతే దీనివల్ల ఎటువంటి నష్టం కలగొచ్చు అనేటువంటిది స్పష్టంగా బేరీజు వేసుకున్నటువంటి సామర్థ్యం సచివాలయంలో పనిచేసేటువంటి వారికి ఉండాలి. మరి ఆ సామర్థ్యం మీలో రావాలని చెప్పంటే దానికి కావాల్సినటువంటి శిక్షణా కార్యక్రమాలు కానీ ఇటువంటివన్నీ బిజినెస్ రూల్స్తో పాటు ఒక సమగ్రమైనటువంటి పాలసీ అనాలిసిస్ ఎలా చేయాలనేటువంటి ఒక శిక్షణ మీకు అందరికీ కూడా ఇవ్వబడుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆదేశాలు ఇచ్చారు. అదే రకంగా మీకు శిక్షణా కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయబడతాయి. మరి క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి వారు అనునిత్యం ప్రజల్లో ఉంటారు, ప్రజలతో మమేకమవుతూ ఉంటారు, వారికి కావాల్సినటువంటి సర్వీసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. అక్కడి నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ను హెచ్ఓడీస్ కావచ్చు, సెక్రటరేట్ కానీ అన్నిత్యం అందజేస్తుంటారు. మరి మీకు కావాల్సినటువంటి శిక్షణా కార్యక్రమాలు, మీకు కావాల్సినటువంటి నైపుణ్యాలు అందించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రణాళికలు రచించి ఉంది. దానికి అనుగుణంగానే మీ యొక్క శక్తి సామర్థ్యాలను పెంచడం అనేటువంటి జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 2 రకాల ఉద్యోగాలు అయినప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే అన్ని వేళలా మనకు పరమావధి. ప్రజలకు మంచి సేవలను అందజేయడమే మన యొక్క పనితీరుకు గీటురాయి. దానిలో భాగంగా ఎంతవరకు మనం సక్సెస్ అవుతున్నాం లేకపోతే ఫెయిల్యూర్ అవుతాం అనేటువంటిది అనునిత్యం కూడా బేరీజు వేసుకొని మనంతా కూడా ముందుకు వెళ్ళాలి. ఈరోజు మీరు చూసినట్లయితే మన పనితీరు చాలా తొందరగా వేగంగా మారుతుంది. మీ అందరికీ కూడా తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి, బ్లాక్ చైన్స్ అని చెప్పి, డేటా అనలిటిక్స్ అని చెప్పి, క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి ఈ రకంగా అత్యంత వేగవంతంగా టెక్నికల్ వరల్డ్ చేంజ్ అవుతూ వస్తుంది. మనం ఎక్కడైతే కూర్చున్నామో హైటెక్ సిటీ ప్రాంతంలో ఫార్చ్యూన్ 500 చెందినటువంటి కంపెనీలు, చాలా కంపెనీలు ఇక్కడికి 2-3 కిలోమీటర్ల విస్తీర్ణంలో అన్నీ కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళు కార్యక్రమాలను కొనసాగించవచ్చు, కానీ మన దగ్గర నుంచి ఎందుకు కొనసాగించాలి, హైదరాబాద్ నుంచి ఎందుకు వాళ్ళు పనిచేయాలని చెప్పంటే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరుల యొక్క సామర్థ్యం దానికి కారణం. ఇటువంటి మానవ వనరులను ఇతోధికంగా తయారు చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఆలంపూర్ దాకా గిరిజన ప్రజలు కావచ్చు, మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరికీ కావాల్సిన సేవలు అందించడం అనేటువంటిది మీ అందరి ముందున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సవాలు. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ కూడా హ్యూమిలిటీ తోటి, ఎంపతి తోటి, ఇంటిగ్రిటీ తోటి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకోసం చెప్పంటే మీకోసం, మీ అధికారుల కోసం, మీ ఆఫీస్ కోసం వచ్చేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సమస్యతోటి మీ దగ్గరకు వస్తుంటాడు. అతన్ని లేకపోతే ఆవిడను కలిసి వారి యొక్క సమస్యలను అర్థం చేసుకుని వీలైనంత వరకు పరిష్కారం చేయడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి, ఎందుకోసం చెప్పంటే క్షేత్రస్థాయిలో నేర్చుకున్నదే అతి ముఖ్యమైనటువంటి ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్తోనే దాని తర్వాత విధాన నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ మా కుటుంబంలోకి వస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి 3.5 లక్షల మంది ఉద్యోగులందరి తరఫున కూడా ఇంకొకసారి ఆహ్వానం, స్వాగతం పలుకుతూ చివరిగా ఒక 2 నిమిషాలు ఇంగ్లీష్లో చెప్పి ముగిస్తాను. యువర్ జర్నీ బిగిన్స్ నౌ. యు స్టాండ్ అట్ ద థ్రెషోల్డ్ ఆఫ్ ఎ లైఫ్ దట్ విల్ టెస్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ యూ. అంటే మీకు పరీక్షిస్తుంది, మీ సహనాన్ని కూడా పరీక్షిస్తుంది. సమ్ డేస్ విల్ బ్రేక్ యువర్ హార్ట్ అండ్ అదర్స్ విల్ మేక్ ఇట్ సోర్. You will make mistakes. All of us are human beings and we do make mistakes. But we also do work which will change lives. Sometimes in ways in which you do not understand. That is the glory and reward of public service. So walk out of here with your head held high and your heart open. You have already answered the question, what can I do for my country? Now live that answer.
consistently, courageously, and compassionately. Welcome to the civil service.